అంటే మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్‌లో మొత్తం కూడా స్క్రూటినీ చేసి కొంతమంది సెలెక్ట్ చేశారంటున్నారు కదా! అంటే ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అంటే ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్క ఇప్పుడు టాలెంట్ ఇప్పుడు మీకు షార్ట్ లిస్టెడ్ చేయటానికి దెర్ విల్ బి ఒక ఇంటర్నల్ మా దగ్గర ఒక 5-6 పీపుల్ ఒక బోర్డులో ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఇప్పుడు హండ్రెడ్స్లో పెట్టామనుకోండి, వచ్చిన అన్నీ పెట్టేస్తే వాళ్ళకు కూడా కంపారిజన్లో ఫటీగ్ వచ్చేస్తుంది. కంపారిజన్లో యూ కాంట్ ఏముంటుంది దాన్ని, అంతమందిని చూసి కంపేర్ చేసి వీళ్ళు నచ్చారా వాళ్ళు నచ్చారా అని. అప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉండదు ఎంతమందిని పెడతాం అనేది. యూనో అప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమందిని పెడతాం అనేది ఇంటర్నల్గా చూసి, బట్ దట్ ఆల్ బీ ఎక్స్పోజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. వాళ్ళు సడన్గా నా కొడుకు లేకపోతే నా తమ్ముడు మా మందిని పెట్టడం దాంట్లో, బికాస్ దిల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. యా, అంటే వీటిలలో డైరెక్షన్ మిగతా ఆల్ సెక్టర్ మరి బడ్జెట్ ఏ విధంగా కేటాయించుకుంటున్నారు? వాళ్ళకి ఎంత బడ్జెట్ ఈజ్ అబౌట్ పర్టికులర్ ఫిల్మ్ కొన్న స్క్రిప్ట్ బట్టి దాన్ని ఎలా తీయటం అనే దాని మీద ఉంటుంది. యా, సో ద నేచర్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ వాట్ ఇట్ రిక్వైర్స్ అనేది, దట్ ఈస్ లైక్ ఎనీ ప్రొడక్షన్ హౌస్. యా, అంటే ఇవి థియేటర్స్లో రిలీజ్గా లేకపోతే మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇట్లా? ఓటీటీ థియేటర్ అన్ని మీడియమ్స్ అండి, దిర్ ఆల్ మీడియమ్స్. ఎవెన్చువల్లీ యూఆర్ మేకింగ్ కంటెంట్ యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ ఇంటెంట్ రిలీజ్ ఎవ్రీవేర్. యా, అంటే గతంలో మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఐఎమ్ బిల్డింగ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఓట్ చేశారంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆల్రెడీ, నేను ఓటేసిన సినిమా వస్తుంది అని. ఇప్పుడు ఎవరో మీ కొడుకుని మీరు పెట్టి మీరు సినిమా తీస్తే ఉట్టి మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని పెట్టి తీస్తే వాళ్ళందరూ చూస్తారు కదా అట్లీస్ట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ ఇంక్లూజివ్ థింగ్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువ ఓటీటీలో రిలీజ్ చేస్తారు. మొన్న వచ్చినటువంటి శపథం కూడా దాన్ని కూడా అంటే అది పొలిటికల్ రీజన్స్ అది, కానీ అది పాయింట్ అది కాదు. ఇక్కడ చేసిన మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు దానికి ఉన్న నేచర్ బట్టి వేరే వేరే మీడియంస్లో వస్తుంది. యా, మరి ఆర్జీవి ఇప్పటిదాకా సినిమా డైరెక్షన్ చేశారు, ఇటు మొత్తం ఉంది. మరి మళ్ళీ మీరు డైరెక్షన్ కూడా చేస్తారా? వీటి మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు? ఇది ఒక కాన్సెప్ట్. దిస్ విల్ బి వన్ యూనిట్ విచ్ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ వేర్ ద ఆడియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. ఆర్జీవి ప్రస్తుతం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ డూయింగ్ అంటే ఒక పర్టిక్యులర్ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నాను అనుకోండి, దాంట్లో ఒక డైరెక్టర్గా నాకు ఒక ఇది ఉంటుంది, ఒక ఇలాంటి కాస్టింగ్ ఉండాలా లేకపోతే ఏదో దానికి ఉన్న నేచర్ బట్టి దాన్ని బట్టి యూనో అవి కూడా సైడ్లో ఉంటాయి. బికాజ్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్, వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్. ఇప్పుడు న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను యూనో. So likewise, all kinds of films are being made, but your film will be one thing we're parallelly, constantly or continuously చేస్తూ ఉంటుంది. యా, ఇప్పటిదాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు, కానీ ఇప్పటి నుంచి ఆర్జీవి పొలిటికల్గా మొత్తం దూరం అయిపోతున్నాడు. దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోననేసి ఓ మాట వినబడుతుంది. ఎందుకు అది ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ పొలిటికల్ గాయ్, అది చాలాసార్లు చెప్పాను. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని మూలాన ఆ యాంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నాకు వేరే దాంట్లో వెళ్ళింది. ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టేనా? అలాంటి సినిమాలకి పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసినా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎట్లాగా అలాంటి ఫిల్మ్స్ పొలిటికల్ ఓరియంట్ మేబీ అది వీ కాంట్ సే, బికాస్ ఫైనల్గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ ఆర్ టూ మెనీ థింగ్స్. బికాజ్ ఎనీథింగ్ మీకు టాపికల్గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా టైమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ పొలిటికల్ ఫిల్మ్. సార్ ఆర్జీవి గారు, ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ని ప్రతి ఒక్క ఆర్టిస్టు చేయాలి, ఒక థీమ్ ఇచ్చారంటే. సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా, ఓకే, అక్కడ ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు. నేనంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇస్తాను అనుకోండి. లైక్ ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు మీ మదర్కి అసలు ఒంట్లో బాగాలేదు, షీజ్ ఆన్ ద డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పాను అనుకోండి. నేను ప్రిపేర్ అవటానికి టైం ఇవ్వట్లా. ఓకే, అప్పుడప్పుడు ఓకే. సో ఇప్పుడు తను ఏదో ఆన్ చేసాడు, సెకండ్ రోడ్ ఇంకోటి చేశాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు ఐదుగురులో ఎవరు బాగా చేశారని ఎవరికి ఓటేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్. ఓకే, యా. సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్కి మనం ఎవరైతే డైరెక్టర్కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ని ఏం అడుగుతాను, ఇప్పుడు సీన్ ఇది,
ఈ కంటెంట్. ఆ. ఇప్పుడు దీన్ని సినిమాటిక్గా నువ్వు తీయటానికి ఎలా చేస్తావు అంటే ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను. ఓకే, షార్ట్ డివిజన్తో పాటు షార్ట్ డివిజన్తో కెమెరా ఇలాగ టిల్ట్ లెఫ్ట్ ప్యాన్ అయితే ఒక కార్ వచ్చి అవుతుంది, కార్ నుంచి ఒకటి దిగుతాడు. ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్గా చేశాను. అది ఓకే, అలాంటిది నేను ఇవ్వచ్చు ఒక సిచ్యువేషన్. ఓకే. ఇప్పుడు ఇది ఒకటే దానికి ఒక డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరినీ కూర్చోబెట్టి ఈ ఒక పర్టికులర్ పాయింట్ దీని మీద చేసి నాకు ఆడిషన్స్ పంపించండి, దానిలో హూ ఆర్ ద బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడిషన్ అనేది విల్ గివ్ ఎ డైలాగ్. ఆ Okay. డైలాగ్ ఏ టోన్ లో చెప్పాలి, అలాంటి ఎమోషన్ తో చెప్పాలి అని కొన్ని పాయింటర్స్ ఇస్తాం. అవును, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది సార్. కరెక్ట్, ఆ. ఆ పాయింటర్స్ ఇస్తాం. Okay. అంటే ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది, నువ్వు ఎవరినో ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు, ఓకే, లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు, Okay. ఇలా చెప్పాలి, లేకపోతే ఏదో ప్లీడింగ్ చేసావు, ఇలాంటి మనకు పాయింటర్స్ పెడతాం. అది కూడా ఇట్ విల్ బి ఆన్ ఓపెన్ ఏమి ఇచ్చావు అనేది. ఓకే. సో ఆ పారామీటర్లోనే చేస్తాడు చేసేది. ఎప్పుడు నా ప్రపంచం నాది, నేను స్వార్థపరుణ్ణి, నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? ఒక మంచి ఆర్టిస్టుల ఇండస్ట్రీకి వాళ్ళని ఎందుకు అనిపించింది? సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు, బుద్ధి వచ్చింది. ఓకే, ఓకే, ఫైనల్లీ సార్ అంటే అది ఓన్లీ ప్రేమ కాదు. అంటే ఈ టాలెంట్ మేకింగ్ లో ఓన్లీ టాలెంట్ మేకింగ్ కోసమే పీపుల్స్ ఉపయోగిస్తారు, క్రౌడ్ ఫండెడ్ కోసం కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ఐ వాంట్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. సో ఐ వాంట్ టు బేసిక్లీ మేక్ ద హోల్ ఎకో సిస్టమ్ ఇంక్లూజివ్. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక పక్షపాతం లేకుండా, పార్షియాలిటీ లేకుండా జెన్యున్ ఫీలింగ్తో చేశారు కాబట్టి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే విల్ ఆల్సో పుట్ ఎ థింగ్ ఆఫ్ హమ్ దెమ్ టు బికమ్ పార్ట్నర్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ట్రెండ్ చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి. ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులకు కూడా మొత్తం బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ పరంగా హీరోలో తీసుకుంటున్నారు. ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది. చాలా మంది పాపులర్ ఆర్టిస్టులకు కూడా ఇప్పుడు అవకాశాలు లేవనేది నడుస్తుంది. ఇప్పుడు అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకునే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, హీరోల రెమ్యునరేషన్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ మిస్గైడెడ్ థింగ్. అది అసలు కరెక్ట్ కాదు. అది ఎందుకు కరెక్ట్ కాదంటే హీరో రెమ్యునరేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ. ఆ పిక్చర్ అందుకే అతని ఫేస్ చూడటానికి ఎంతమంది వస్తారు, రికవరీ ఎంత ఉంటున్న దాని మీదే రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఇంకోటి, అవకాశాలు లేవు అంటే నా పాయింట్, ఇప్పుడు ఇన్ని సినిమాలు వారానికి 4-5 వస్తూ ఉంటాయి, చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక 4 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రివ్యూల మూలానో, ఆడియన్స్ మూలానో, పబ్లిక్ రివ్యూస్ మూలానో ఇది నచ్చలేదా అది నచ్చలేదా అని అప్పుడు ఏంటి మీరు 1 year 6 months కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు అది, యూనో. సో అప్పుడు అది దాన్ని కట్ చేయడానికి నా మెయిన్ పాయింట్. ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేశానో, ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళు తిట్టుకోలేరు కదా.